ఈరోజు మన టాపిక్ వచ్చేసి యాంటీబయాటిక్స్ యూస్ చేసేటప్పుడు ఇలాంటి ప్రికాషన్స్ ఫాలో అవ్వాలి అండ్ దానికి రిలేటెడ్ పత్యము అంటారు కదా డైటరీ రిస్ట్రిక్షన్స్ అది ఏ విధంగా ఫాలో అవ్వాలి అనేసి ఈ డేస్లో ఏంటంటే యాంటీబయాటిక్స్ అనేది కామన్ థింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం కోల్డ్ చేసిన ఏదైనా దగ్గు కానీ ఏదైనా మేజర్ ఆర్ మైనర్ ఎనీ డిసీజ్ కూడా ఏంటంటే యాంటీబయాటిక్ అనేది మ్యాండేటరీ ఇస్తున్నారు అది కొంచెం హెల్ప్ అవుతుంది కూడా బట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది యాంటీబయాటిక్ కొంచెం పవర్ డోస్ ఉండడం వల్ల ఏంటంటే దాని సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఉంటాయి లైక్ బ్లాటింగ్ అవ్వడం నాసియా అవ్వడం డయేరియా అవుతుంది అండ్ ఏంటంటే మెయిన్గా కొంచెం ఎసిడిక్ అవుతుంది అంటే బర్నింగ్ అవుతుంది సో ఏంటంటే దీన్ని కొంచెం ఓవర్కమ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మాల్ అండ్ ఫ్రీక్వెన్స్ మీల్ ఫుడ్ అనేది ఎప్పుడు కూడా స్కిప్ చేయకూడదు అండ్ యాంటీబయాటిక్ వేసుకున్నప్పుడు కంపల్సరీ మనం టేస్ట్ చేంజెస్ అనేది కంపల్సరీ అవుతాయి అంటే నోరు కొంచెం చేదుగా ఉండడం మౌత్ అల్సర్స్ అవ్వడం అంటే నోటి పూత అంటారు కదా అలా కూడా అవుతూ ఉంటుంది సో కంపల్సరీ ఫుడ్ అనేది స్కిప్ చేయకూడదు ఫుడ్ స్కిప్ చేయడం వల్ల ఏంటంటే మనం ఫుడ్ తిన్నా తినకపోయినా మెడిసిన్ మ్యాండేటరీ వేసుకోవాలి సో అలాంటప్పుడు అంత పవర్ఫుల్ మెడికేషన్ వేసుకుంటూ ఫుడ్ తినలేదు అంటే అది కొంచెం అల్సర్స్కి దారితీస్తుంది అంటే అల్సర్స్ అవుతాయి పెప్టిక్ అల్సర్స్ అలాగా అలా అవుతుంది కాబట్టి సో వీ హ్యావ్ టు టేక్ ఫుడ్ అందులో కూడా ఏంటంటే ఈ మెడికేషన్ డోస్ ఉన్న రోజులు స్పైసీ ఫుడ్ ఏది తీసుకోకూడదు లైక్ సమ్ మసాలా డీప్ ఫ్రై ఐటమ్స్ పాపడ్స్ పికిల్స్ ఉంటాయి కదా ఇలా స్పైసీ ఉన్న ఫుడ్ అనేది తీసుకోకూడదు అండ్ ఏంటంటే జంక్ ఫుడ్ అయితే అసలు ఏమీ తీసుకోకూడదు లైక్ ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్ కూడా తీసుకోకూడదు ఫ్రూట్స్ కొంచెం ఎక్కువగా తీసుకోవాలి ఫ్రూట్స్ ఎంత తీసుకుంటే అంత మంచిది అలా అని సిట్రస్ ఎక్కువగా తీసుకోకూడదు సిట్రస్ ఉన్న ఫుడ్ తీసుకున్నా సరే కొన్ని యాంటీబయాటిక్స్ అంటే దాని బైండింగ్ కెపాసిటీ అంటే దాని వర్క్ పర్ఫార్మెన్స్ అనేది తగ్గుతుంది సో ఏంటంటే యాంటీబయాటిక్ ఏదైనా తీసుకున్నప్పుడు అది 2 hours గ్యాప్ ఉండాలి మీల్కి అంటే ఏదైనా సిట్రస్ ఫుడ్ తీసుకునేటప్పుడు లైక్ సమ్ డైరీ ప్రోడక్ట్స్ మిల్క్ లాంటివి కానీ సిట్రస్ ఉంటాయి కదా ఆరెంజెస్ పొమోగ్రానేట్ ఇంకా గ్రేప్ ఇలాంటివి తీసుకోవడానికి మెడిసిన్కి ఒక 2 hours గ్యాప్ ఇస్తే మంచిది అండ్ ఏంటంటే వాటర్ ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే యాంటీబయాటిక్ అనేది బాడీ మొత్తం కొంచెం ఉంటుంది కాబట్టి దాన్ని కొంచెం డిటాక్సిఫై చేయాలంటే వాటర్ ఎక్కువగా తీసుకోవాలి వాటర్ అంటే నార్మల్ వాటర్ అనే కాదు బెస్ట్ డిటాక్సిఫై ఏజెంట్ ఏంటంటే కొంచెం బార్లీ వాటర్ కొంచెం లెమన్ వాటర్ ఉంటాయి కదా ఇవి కూడా తీసుకోవచ్చు బార్లీ ఏంటంటే డయూరిటిక్ అంటే బాడీలో ఉన్న వేస్ట్ మొత్తం ఎక్స్క్రీట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది సో బార్లీ వాటర్ కానీ కోకోనట్ వాటర్ ఫ్రూట్ జ్యూసెస్ ఇలాంటివన్నీ మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు అలా అని కాకుండా ఒక 200 ml అలా తీసుకొని గ్యాప్ ఇచ్చి అంటే డే మొత్తం మీద ఒక 8 glasses వాటర్ లాగా తీసుకోవచ్చు 8 glasses మీరు 1 glass అంటే 1 glass కొంచెం డైరీ ప్రొడక్ట్స్ ఉంటే 1 glass కొంచెం జ్యూసెస్ అలాగా అలా మీరు స్లిట్ చేసుకొని డే మొత్తం మీద వాటర్ ఇంటేక్ అనేది ఒక 2 to 3 liters అనేది కంపల్సరీ ఉండాలి అంత ఇంకా నార్మల్గా అన్నీ కూడా తినొచ్చు దెర్ ఈస్ నో పర్టికులర్ రిస్ట్రిక్షన్స్